ఆయన తెలుగు రాష్ట్రాన జన్మించి సత్యాన్ని అన్వేషించడమే ధ్యానంగా, ధ్యేయంగా, ధ్యాసగా తలచి తోటి జనసామాన్యానికి తన ఆశీస్సులు అందించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మానవ జాతిలో ఐశ్వర్యవంతమైనటువంటి భగవత్ సంపదను వృద్ధి చేస్తున్న మహాయోగి, మహాసిద్ధుడు, త్రైలింగ స్వామిగా ప్రసిద్ధి చెందిన స్వామి గణపతి సరస్వతి వారి పవిత్ర జయంతి నేడు. వారిని అభిమానించే భక్తులు, ఆయన మార్గాన నడిచే ఆచరణవాదులు దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. వారిని శివుని అవతారంగా భావిస్తారు. వారణాసిలో ఆయన నడిచే శివుడని శ్రీ రామకృష్ణ పరమహంసే వచించి ఉన్నారు. వారి పుట్టిన తేదీ గురించి స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. కానీ యావత్ జాతి ఈ రోజు వారి జన్మదిన పండుగగా ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. వారి జీవితంలో చాలా సంఘటనలు 17వ శతాబ్దంలో జరిగాయి. అవన్నీ కూడా లిఖితపూర్వకంగా దొరుకుతూనే ఉన్నాయి. వారి తల్లి వారికి కాళీ మంత్రం ఇచ్చిందని, దానితోనే ఆయన అత్యున్నతమైనటువంటి కాళీమాత పుత్రుడుగా తయారయ్యాడని ఒక నానుడి ఈ లోకంలో ఉంది. దురదృష్టవశాత్తు నేడు భోగభాగ్యాలను అందించేటటువంటి, సంపాదించమని ప్రోత్సహించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మన సంస్కృతికి, సంస్కారానికి ముఖ్యమైనటువంటి భక్తి మార్గాన నడిపే తల్లిదండ్రులు లేకపోవడం జాతికి ఏ రకంగానూ మంచిది కాదు. త్రైలింగ స్వామి గారు 20 సంవత్సరాల పాటు కాళీ మంత్రాన్ని పఠిస్తూ శ్మశాన వాటిక సమీపంలో ఏకాంత జీవితాన్ని గడిపారని చెబుతారు. ఆ తర్వాత తన గురువు భగీరథ ఆనంద సరస్వతిని కలిశారు. గురువు ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చారు. క్రీస్తు శకం 1737లో కాశీ లేదా వారణాసి లేదా బెనారస్ అని మన చేత నేడు పూజింపబడుతున్నటువంటి మహానగరంలో స్థిరపడ్డారు. కాశీ మరియు త్రైలింగ స్వామి అనే పేరును పొందిన ఆయన 1887లో మరణించే వరకు కాశీలోనే నివసించారు. చాలా తక్కువగా మాట్లాడేవారు, బట్టలు ధరించలేదు. అంతేకాదు ఎన్నడూ ఎవరి నుంచి ఏది అడుక్కోలేదు, ఏది కోరలేదు. ఏది అందుకున్నా స్వీకరించారు, సంతోషించారు. త్రైలింగ స్వామి జీవితంలోని లిఖితపూర్వక అద్భుతాలు. వారు గంగానదిపై తేలుతూ కూర్చోవడం ప్రజలు రోజు దర్శించి నమస్కరించేవారు. కొన్నిసార్లు ఆయన గంటల తరబడి నీటి అడుగున అదృశ్యమై తరువాత వారికి అడ్డున కనిపించేవారు. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వచ్చి శివుడి సజీవ స్వరూపంగా వారిని భావించి అభిషేకాలు చేస్తుంటే గంటల తరబడి కదలకుండా కూర్చునేవారని తెలుస్తూ ఉంది. వారు చాలా అరుదుగా తినేవారని, అయితే 100 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండేవారని సాక్ష్యాధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలు లేదా పుస్తకాలు ఒక మనిషి చదివినట్లుగా తనను సందర్శించడానికి వ్యక్తుల యొక్క మనస్సును ఆయన చదవగలడని చెప్తారు. ఇందుకు మన దేశంలో ప్రఖ్యాత ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద జీవితం ఒక ఉదాహరణ. మూర్ఖులైన నీచులు కొందరు ఆయన్ని పరీక్షించడానికి ప్రయత్నించారు. ఆయన ఉపవాసాన్ని విరమించుకోవడానికి సిద్ధపడిన సమయంలో వారికి పాలకు బదులుగా సున్నపు నీళ్లిచ్చారు. స్వామి కుండల కొద్దీ ఆ సున్నపు నీళ్లు తాగారు. ఆయనకి ఏం కాలేదు. అయితే ఆ సున్నపు నీళ్లిచ్చిన నీచ బుద్ధి వ్యక్తికి మాత్రం కడుపు నొప్పి రావడంతో నడవలేక ఆయన్ని శరణు వేడి రక్షించబడ్డాడు. త్రైలింగ స్వామి నగ్నంగా తిరుగుతుండడంతో బ్రిటిష్ అధికారులు ఆయన్ని ఇబ్బంది తోటి ప్రజలను పెడుతున్నారని భావించి ఆయన్ని చాలాసార్లు జైల్లో పెట్టారు. కానీ ఆ అధికారులకు, పోలీసులకి అర్థం కానిది ఏమిటంటే ఆయన మహాయోగి, మహాజ్ఞాని. ఆయనకి దిక్కులే అంబరాలు. మనం అంబరాలు ధరించుకునే దిక్కుమాలిన వాళ్ళం. కాబట్టే ఆయన లోపల ఉండేవాడు, బయట కూడా వారికి కనిపించేవాడు. దాంతో ఆయన మహిమకు వారు నమస్కరించారు. ఇది ఆధారపూరితమైనటువంటి సాక్ష్యమే భారతీయ సంస్కృతి, సంస్కార వైభవాలకు. త్రైలింగ స్వామి 250 సంవత్సరాలకు పైగా జీవించారని హిందూ మతాన్ని కఠినంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఇకపోతే త్రైలింగ స్వామి బోధనలు. భూమిపై దుఃఖం, బాధలు మరియు బంధాలు ప్రపంచంతో అనుబంధం కారణంగానే ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రపంచాన్ని నిజంగా త్యజించి ప్రపంచం మరియు భగవంతుని మధ్య తేడాని చూడని క్షణంలో ఆ వ్యక్తికి ఆనందం నుంచి విముక్తి లభిస్తాయి. కోరికలు లేని వ్యక్తికి భూమి స్వర్గంగా మారుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానంతోనే బాధలు తీరుతాయి. ప్రపంచంలో అనుబంధం దీర్ఘకాలిక వ్యాధి మరియు నిర్లిప్తతే దానికి సరైన నివారణ. పేదవాడు ఎవరు? అత్యాశ కలిగిన వ్యక్తే. ధనవంతుడు ఎవరు? సంతృప్తిగా ఉండే వ్యక్తే. మనిషికి శత్రువు ఎవరు? అతని ఇంద్రియాలే. మనిషికి స్నేహితుడు ఎవరు? నియంత్రించబడినటువంటి ఇంద్రియాలే. మన స్వంత స్వచ్ఛమైన మనసులోకి వెళ్లడమే గొప్ప తీర్థయాత్ర. బంధం, భ్రాంతి లేనివాడు మరియు అహంకారాన్ని అధిగమించిన వాడే నిజమైన గురువు. ఇలా సరళ, సుందర, సత్య సుభాషితాలు మనల్ని ఆయన ఆశీస్సుల చేత వర్ధిల్లింపచేయునుగాక. భారత మాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.